హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే మా ఉత్తమిది అన్నప్రాసనం వ్లాగ్. అన్నప్రాసనం ఎలా చేసాము, ఎలా వెళ్ళాము, తను ఎలా ఎంజాయ్ చేసింది, మేము ఎలా ప్లాన్ చేసాము అని కంప్లీట్ వీడియో విత్ డీటెయిల్స్. సో మాకు చాలా క్వశ్చన్సే ఉండే, బేబీకి ఎప్పుడు అన్నప్రాసనం చేయాలి, గర్ల్ బేబీ ఉంటే ఎలా, బాయ్ బేబీ ఉంటే ఎలా అనేసి. సో అన్నిటి గురించి క్లారిటీ అయితే మీకు ఇస్తాము. ఫస్ట్ మేమైతే మంత్రాలయంలో అన్నప్రాసన చేయాలి అని ముందే అనుకున్నాము. సో అందుకే డైరెక్ట్ మంత్రాలయంకి అయితే బై బస్ అయితే వచ్చేసాము. అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే లేట్ అవుతూ అవుతూ క్రౌడ్ చాలా పెరిగిపోతుంది అక్కడ. ఇప్పుడైతే మంత్రాలయం చాలా ఫేమస్ అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే చాలా లక్షల్లో వస్తున్నారు జనాలు. సో అందుకే మాకు బేబీ ఉంది కాబట్టి క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, అండ్ బేబీ కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వదు. అర్లీ మార్నింగే వెళ్తే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి అనేసి అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బై 7:30 అంతా మంత్రాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ రాగానే అంతా చూసాము, చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఎందుకంటే నేను మంత్రాలయం వచ్చి 2 ఇయర్స్ పైన అవుతుంది. రాయచూరులోనే ఉంటాం, మా ఊరు రాయచూరు అనడమే కానీ ఎక్కువ అయితే రాము మేము. సో ఇంకా ఆఫ్టర్ 2 ఇయర్స్ రాగానే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ సేవ కౌంటర్ అని అయితే చేశారు. ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ టోకన్ అయితే తీసుకోవాలి. మనం అన్నప్రాసనం చేయాలనుకున్నా, ఏ సేవ చేపియాలనుకున్నా ఇక్కడే టోకన్ తీసుకోవాలి. ఇక్కడ కొన్ని దగ్గర ఓన్లీ క్యాష్ అని అయితే పెట్టారు. సో కొంచెం క్యాష్ క్యారీ చేయడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ సడన్ మనకి క్యాష్ దొరకలేదు, ఏటీఎం పని చేయలేదు అంటే ఇబ్బంది అయిపోతుంది. సో అక్కడ అన్నప్రాసనంకి టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ దర్శనం అయితే చేసుకోవాలి అని చెప్పారు. ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ధర్మ దర్శనంకే వెళ్ళాము. అర్లీ మార్నింగ్ కాబట్టి అంత హెవీ లైన్ ఏం లేకుండే, కానీ వస్తే వస్తే లైన్ చాలా పెద్దగా అయింది. చూసి అనుకున్న అప్పుడు నేను మార్నింగే వచ్చి బాగా చేశాను అనేసి. చూస్తున్నారు కదా, 7:30కే ఇంత క్రౌడ్ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ కొంచెం టైం అవుతూ ఎంతమంది అవ్వచ్చు అనేసి. ఇంకా దర్శనం చేసి వచ్చాక అర్చకుల్ని కలిసాము. ఇలా అన్నప్రాసనం చేయించాలి అంటే వాళ్ళైతే ఫస్ట్ మనల్ని కూర్చోపెట్టి మనతో సంకల్పం అయితే చేపిస్తారు, అన్ని మంత్రాలు అవన్నీ చెప్పిస్తారు. దాని తర్వాత ఫస్ట్ బేబీకి హనీ అయితే తినిపించాము గోల్డ్ రింగ్తో. సో సిల్వర్ బౌల్లో హనీ వేసి గోల్డ్ రింగ్తో అయితే తినిపించాము. సో మేము ఫస్ట్ నుంచి ఇదే ట్రెడిషనల్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ఫాలో అయ్యాము. బేబీ కొత్త బట్టలు వేసి మేము ఎందుకు ఇప్పుడు చేసాము అంటే, నేను విన్న ప్రకారంగా గర్ల్ బేబీస్కి అయితే 5th మంత్లో ఆర్ 7th మంత్లో ఆర్ 9th మంత్లో చేయాలి అంట. అదే బాయ్ బేబీకి అయితే 6th మంత్, 8th మంత్, 10th మంత్ అలా ఈవెన్లో చేయాలి. గర్ల్స్కి అయితే ఆడ్లో చేయాలి అంట. సో మేమైతే మా పాపకి 5th మంత్ కంప్లీట్ అయ్యే లోపలే చేపియాలి అనేసి సడన్గా ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసాము. అన్నప్రాసనం జరిగినాక ఇంకా ఆ ఫ్రాక్ తనకి కొత్తది ఉండే అండ్ తను అంత కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. సో ఇమీడియట్గా ఫ్రాక్ అయితే చేంజ్ చేసేసాము. ఇంకా దాని తర్వాత బాగా హ్యాపీగా ఆడుకునింది. షీ వాజ్ సో మచ్ ఎగ్జైటెడ్. ఏదో న్యూ టేస్ట్ వస్తుంది నోటికి అనేసి అన్నీ తినిపిస్తుంటే బాగా చప్పరిచ్చింది, స్వీట్గా ఏదో ఉంది అనేసి. ఇంకా దాని తర్వాత ఇలా కొంతసేపు ఆడిపించాం దానికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎత్తుకునే ఉన్నాము. తను ఎక్కువ ఎత్తుకుంటే తనకు నచ్చదు. ఇలా కింద ఫ్రీగా వదిలితే తను బాగా ఆడుకుంటుంది. సో ఇలా కింద పడుకోబెట్టగానే బోర్ల పడడము, అన్నీ లాగడం, పీకడం ఇలా చేస్తూ ఉంటుంది. చాలా యాక్టివ్ ఉంటుంది. తను పట్టడం అంత ఈజీ కాదు. యాక్చువల్లీ అన్నప్రాసనం అప్పుడే ఇలా గోల్డ్ బుక్స్ అవన్నీ పెట్టి తను ఏది ఫస్ట్ పిక్ చేస్తుంది అది చూస్తారంట. కానీ ఇంకా తను అంత ఫాస్ట్గా అయితే ముందుకు వెళ్ళట్లేదు. సో మేము ఈ ఈవెంట్ని అయితే నెక్స్ట్ చేద్దాము, తను ఎప్పుడు ఈజీగా ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు అనేసి. ఇప్పుడైతే జస్ట్ అన్నప్రాసనం వరకే చేపించాము. ఇక్కడ చూస్తున్నారు కదా రాయరు, ఇక్కడ బయట ప్లాస్మాలో అయితే ఇలా డిస్ప్లే చేస్తున్నారు దేవుణ్ణి. ఇంకా ఇక్కడ అన్నదానం కోసం డొనేషన్ అయితే జరుగుతుండే, ఎవరికి నచ్చితే వాళ్ళు డొనేషన్ చేయొచ్చు అనేసి. సో ఇంకా మేము కూడా ఫుడ్కి డొనేట్ అయితే చేసేసాము. మన వంతు ఎంత అయితే అంత డొనేట్ చేయొచ్చు, ఇంతే అమౌంట్ అని అయితే ఏం లేదు. ఇంకా నేను మా తమ్ముడు మాకు అయినంత మేము డొనేట్ అయితే చేసేసాము అక్కడ.
సో మాకు ఇంకా చాలా టైం ఉండే కాబట్టి టెంపుల్ని అయితే అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఏమేమి న్యూ థింగ్ చేశారు, ఇంకా ఎలా ఎలా డెవలప్ చేస్తున్నారు అనేసి. ఫస్ట్‌కి మేము వచ్చినప్పుడైతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయే వాళ్ళము. ఎక్కువ లైన్, హడావిడి ఏం లేకుండే. చాలా ఈజీ ఉండే దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడైతే అలా లేదు. చాలా లైను, రూల్స్ అన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇంకా బయటికొచ్చి చూడగానే ఇక్కడ ఒక షూటింగ్ అయితే జరుగుతుండే. సో మేము అది చూస్తుంటే అనిపించింది, ఓకే, ఇంత చిన్న క్లిప్ వాళ్ళు షూట్ చేయాలన్నా కూడా ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది ఉంటారో, ఎన్ని క్యారీ చేయాల్సి వస్తుంది అనేసి అర్థమైంది. మేమైతే ఈజీగా అనేస్తాం, ఇదేం బాగుంది, ఇది ఇంకా అలా చేయాలుండే, ఇలా చేయాలుండే అనేసి. కానీ నాకు ఇది చూశాక అనిపించింది, ఓకే, ఇంతమంది శ్రమ ఉంటుంది ఒక వీడియో వెనకాల, ఒక మూవీ వెనకాల, ఒక సీన్ వెనకాల అనేసి. ఇక్కడ వాళ్ళు ఏదో షూట్ కోసం అయితే ఒక డాన్స్ వీడియో అండ్ అవి తబలా అవన్నీ వాయిస్తారు కదా, ఆ క్లిప్, ఈ 2 క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నారు అంతే. అదెంత దానికి మేము దర్శనం చేసుకొని వచ్చాము, అన్నప్రాసనం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా వాళ్ళు షూట్ చేస్తూనే ఉండే. అప్పుడు అనిపించింది ఎంత కష్టమో అబ్బో అనేసి. ఇంకా చూశారు కదా మా తమ్ముడు, వీడు ఎందుకు ఇంత నవ్వుతున్నా అంటే, వాడు చాలా ఇంట్రోవర్ట్. వాడికి వీడియోస్ రావడం కానీ, ఇలా పబ్లిక్ ప్లేస్లో వీడియోస్ తీస్తే, ఫొటోస్ తీస్తే వాడికి పెద్దగా నచ్చదు. సో అందుకే నేను కావాలనే వాడినే షూట్ చేస్తున్నా, వద్దు వద్దు అని అయితే అంటున్నాడు. ఇంకా టిఫిన్ టైం అయ్యింది, టిఫిన్ అయితే చేద్దామనేసి బయటికి వచ్చాము. సో ఇక్కడ హోటల్లో అయితే టిఫిన్ చేస్తున్నాం. ఇంకా ముగ్గురు టిఫిన్ చేసేసి అయితే మళ్ళీ టెంపుల్ సైడ్కి వెళ్ళాము. ఇక్కడ ఏదో కొత్తగా కోనేరు అని చేశారు అని తెలిసింది. సో చూద్దామని వెళ్ళాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా చేశారంట. ఎందుకంటే ఇక్కడ ఉత్సవాలు అవన్నీ బాగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ చేస్తారు, బాగుంటుంది అనేసి. కానీ మేము వెళ్ళినప్పుడు ఏం ఉత్సవం అయితే ఏం లేకుండే, జస్ట్ కోనేరుని అయితే చూసి వచ్చాము. ఇంకా ఇక్కడ తుంగభద్ర నది కూడా ఉంది కదా, నది సైడ్ వెళ్దాము, ఎలా ఉంది చూద్దాం అనేసి వీళ్ళందరినీ అయితే పిలుచుకొని వెళ్ళాను. ఇక్కడ మనం నదికి వెళ్ళే రూట్లో చాలా షాపింగ్ అయితే ఉంటుంది. ఇదే అయితే ఏం చేంజ్ అవ్వలేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంతా ఇలానే షాప్స్ ఉండేవి. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే మా మమ్మీకి ఇక్కడ ఏదో ఒకటి కొనిపి, ఏదో ఒకటి కొనిపి అని బాగా అల్లరి చేసేవాళ్ళం. కానీ మా మమ్మీ బాగా అది కొనిపిస్తా, ఇది కొనిపిస్తా అని మాయ చేసి లాస్ట్కి ఏదో ఒక్క సామాన్ కొనిపించి చెరుకు పాలు తాపించి పిలుచుకుని వెళ్ళేది. సో అవన్నీ మూమెంట్స్ అయితే నేను మా తమ్ముడు బాగా గుర్తు చేసుకుని బాగా నవ్వుకున్నాము. తీరా నది దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ వాటరే లేవు. సో ఇంకా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి అయితే వచ్చేసాము, వాటర్ తక్కువ ఉన్నాయి అనేసి. ఇంకా బయటికి రాగానే అక్కడ వాళ్ళు చెప్పారు, అన్నప్రాసనం చేపించారు కదా, ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది, చేసుకునే వెళ్ళండి అంటే 11 o'clockకి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అప్పటి వరకు అయితే మేము టెంపుల్ దగ్గర కూర్చుని కొంచెంసేపు టైంపాస్ అయితే చేసాము. ఇంకా మేము వచ్చినప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా అయింది, చిన్నప్పుడు అలా వచ్చినప్పుడు ఇలా చేసాము, అవి ఇవి మాట్లాడుకున్నాము బాగా. ఇంకా 11-11:30 అవుతుంది. అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడ్డానికి ఇంత చూపించా, కానీ చాలా లైన్ ఉండే. ఆ లైన్లో తిరిగే లోపలనే మేము టిఫిన్ తిన్నది మొత్తం అరిగిపోయింది. ఇంకా లోపలికి రాగానే ఇక్కడ మనం ఏది కావాలో అది పెట్టించుకొని వచ్చి కూర్చొని తినొచ్చు హాయిగా. మనకి ఏది కావాలో అది తీసుకొని, మనకి ఎంత కావాలో అంత తీసుకొని తింటే ఏది వేస్ట్ అవ్వదు. నాకు ఇది ఐడియా బాగా అనిపించింది. ఇంకా వడ్డించుకుని వచ్చి తినేసాము. సో ఫస్ట్ పాపకి ఇక్కడి నుంచి అయితే ఏమైనా తినిపియాలి అన్నారు. సో ఇక్కడ వాళ్ళు స్వీట్ చేస్తారు, అది కొంచెం తనకి పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ దేవుని ప్రసాదం తిన్నట్టు ఉంటుంది అనేసి. ఇంకా అక్కడ అన్నదానంలోనే లంచ్ అయితే చేసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే తర్వాత బస్సెస్ చాలా రష్ అయిపోతాయి, పాపను పట్టుకొని అయితే వెళ్ళలేము అనేసి. ఇంకా వస్తా ఎండ కూడా చాలా పెరుగుతుండే. సో ఇంకా బస్సులో ఎక్కగానే హాయిగా పడుకుని పోయింది తను. మేమైతే ఎక్కువ ఏం హడావిడి లేకుండా సింపుల్గా ఇలా దేవుని దగ్గర అయితే అన్నప్రాసనం చేపించేసుకున్నాము. సో మాకైతే ఇలా రిచువల్స్ ఉన్నాయి, ఇలా చేసుకున్నాం. మీ ఇంట్లో ఎలా రిచువల్స్ ఉంటే, ఏ టైంలో చేయాలనిపిస్తే ఆ టైంలో చేయించండి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.